ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనములకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్ కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలులలో ప్రతి వాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరు ఎరుగుదురు. వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి గదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠ్యమున నడుచు చుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందేదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొలడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీయు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినీ బట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో నుండి వాని
వేరుపరచును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును, దూరదేశము నుండి వచ్చు పరదేశులను, సమస్త జనములను, ఆ దేశం యొక్క తెగుళ్లను, యెహోవా దాని మీదికి తెప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీముల వలె ఈ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి పిత్తబడకయు, దానిలో ఏదియు బుట్టకయు, దానిలో ఏ కొరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. తామెరుగని అన్య దేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి. గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రహత చేతను తమ దేశములో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేశాను. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడని యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవాకు తిరిగి, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడని యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడని యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించెను. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి
మన యొద్దకు దాని తెచ్చెను అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవనుకొననేలా? అది సముద్రపు అద్దరి మించునది కాదు. నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా నున్నది, నీ హృదయమున నీ నోట నున్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఇడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిత్యముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నెన్నడెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవాయే. ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకు మని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలుల పెద్దలందరికీ దాన్ని నప్పగించి వారితో ఇట్లా ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడని యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు
పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకునిన ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవేయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైని నిలువగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించెను. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించెనను కొందరు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగును. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించము. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడయుందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు గదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించున్నట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను.